ఏలూరు ఎంపీ సీటు కూటమి పార్టీల్లో చిచ్చురేపింది. కడప జిల్లా నుంచి తీసుకువచ్చిన యనమల రామకృష్ణుడి అల్లుడికి ఎంపీ సీటు ఇవ్వడంతో ఆశావాహులు మండిపడుతున్నారు. టీడీపీ, బీజేపీలో పలువురు జిల్లా నేతలు సీటు ఆశిస్తూ ఉండగా అంత దూరం నుంచి దిగుమతి చేయాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు నిలదీస్తున్నారు. స్థానిక నేతలను నమ్మించి గొంతు కోశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యనమల రికమెండేషన్తో ఏలూరు ఎంపీ సీటును దక్కించుకున్న పుట్టా మహేష్పై స్థానిక నేతలు కన్నెర్ర చేస్తున్నారు. మరి ఎన్నికల్లో సహకరిస్తారా? వాస్తు స్టోరీ. తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రకటించడంపై ఏలూరులో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి గళం విప్పుతున్నారు. మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా ఇదేమి నమ్మకద్రోహం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటన తర్వాత కూటమిలో సరికొత్త చిచ్చురేగింది. పుట్టా మహేష్ ఎవరు? మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వ్యక్తేనా? ఏలూరు టీడీపీ రాజకీయాల్లో ఉన్న నాయకుడేనా? యనమల రామకృష్ణుడి అల్లుడికి టికెట్ ఇస్తే ఆయన్నే వచ్చి పని చేసుకుని గెలిపించుకోమనండి, మాకేం సంబంధం అంటూ ఏలూరు టీడీపీ నేతలు అధినేతకు తెగేసి చెప్తున్నారు. బీసీ నేతకు ఇవ్వాలంటే జిల్లాలో బీసీలే లేరా? ఏకంగా 6-7 జిల్లాలు దాటి వైఎస్ఆర్ కడప నుంచి పుట్టా మహేష్ యాదవ్ను ఏలూరుకు దిగుమతి చేయాలా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ టికెట్ కోసం మాజీ ఎంపీ మాగంటి బాబుతో సహా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గ నేతలు ముగ్గురు గట్టిగా ప్రయత్నించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 వరకు కమ్మ సామాజిక వర్గం నేతలకే ఏలూరు ఎంపీ టికెట్ ఇస్తూ వచ్చారు. ఈసారి కూడా అలాగే ఇస్తారని సొంత వర్గం నేతలు ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి ఇస్తే గనుక తనకే ఇస్తారని గోరుముచ్చు గోపాల్ యాదవ్ హడావిడి చేశారు. సింగపూర్లో గోపాల్ యాదవ్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వ్యాపారాలను పక్కన పెట్టి సొంత మండలమైన కామవరపు కోట నుంచి ఏలూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడాదిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు లోకేష్ సూచనల మేరకు విపరీతంగా ఖర్చు చేశారు. బీసీ డిక్లరేషన్, జయహో బీసీ కార్యక్రమాలు, చంద్రబాబు, లోకేష్ పర్యటనలు ఇలా ఏడాదిగా ఆయన్ను గట్టిగా వాడుకుని చివరకు టికెట్ విషయంలో టీడీపీ పెద్దలు గోపాల్ యాదవ్కు మొండి చేయి చూపించారు. కనీసం నెల రోజుల నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా గోపాల్కు అధినేత దర్శనం లభించలేదు. టికెట్ నీదేనంటూ యనమల రామకృష్ణుడు మభ్యపెట్టి చివరిలో హ్యాండ్ ఇచ్చి తన అల్లుడికి ఎంపీ టికెట్ తెచ్చుకుని తనను రాజకీయంగా దెబ్బతీశారంటూ గోపాల్ యాదవ్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. కామవరపుకోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. కడప నేతలు వద్దు, స్థానిక బీజేపీ నేతలకే టికెట్ ఇవ్వాలని బీజేపీ జిల్లా నేతలు అల్టిమేటం ఇచ్చారు. పొత్తులో టికెట్ వస్తుందని ఆశించిన బీజేపీ నేత తపన చౌదరికే టికెట్ ఇవ్వాలని, దిగుమతి నేతలను తీసుకువస్తే ఖచ్చితంగా తిప్పి కొడతామని ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంపై బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్లు విలేకరుల సమావేశం నిర్వహించి హెచ్చరించారు. ఆత్మవంచన చేసుకుని టీడీపీకి పనిచేసేది లేదని, అధిష్టానంతో తాడో పేడో తేల్చుకుంటామంటూ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.